అమరవీరుడు సంతాప సభ అనేది మనం ఈ బోర్గం గ్రామంలో జరుపుకుంటున్నాం. మన పార్టీ రాష్ట్ర కమిటీ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వీలైనటువంటి జాగర్లలో అన్ని జాగర్లలో కూడా ఈ సంతాప సభలు జరపాలని చెప్పేసి నీ పిలుపునిచ్చింది. అందులో భాగమే మనం ఈరోజు జరుపుతున్నాం. అసలు వీళ్ళు ఎవరి కోసం పనిచేశారు, ఎవరి కోసం త్యాగం చేశారు, ఈ త్యాగ ఫలితంగా వాళ్ళు సాధించినటువంటి విజయాలు, ఇంకా వాళ్ళు కొట్లాడినటువంటి పోరాటాలు, వాళ్ళ బాట మనం చూపించినటువంటి లైను, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే బాట చూపించి చనిపోయారో ఆ చనిపోయినటువంటి మిత్రులను అందరినీ కూడా నాయకులను మనం జ్ఞాపకం చేసుకునే కోసమే మనం ఈ రోజున ఈ సభలన్నిటి మనం జరుపుతా ఉన్నాం. ఇక్కడ మన కోసం, మన కార్మిక వర్గం కోసం, కష్టజీవుల కోసం రైతాంగ పోరాటాలు నిర్మించినటువంటి కామ్రేడ్స్ వీళ్ళే. కాబట్టి వీళ్ళ ఆశయం మన ముందు ఉంది, వాళ్ళు చూపినటువంటి బాట మన ముందు ఉంది. మనం ఒక కార్మిక పోరాటాలు నిర్వహించాలంటే వాళ్ళ చూపినటువంటి బాటలనే మనం ఈ పోరాటాలన్నిటి కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ కార్మికులకు, ముఖ్యంగా కార్మికులకి హక్కులు లేనప్పుడు మనం పెట్టినటువంటి సంఘం ఆనాడు హక్కుల కోసం కొట్లాడి అనేక విజయాలు సాధించినాం, అనేక పోరాటాలు నిర్వహించినాం. ఆ పోరాటాల ఫలితంగానే మనకి ఈ రోజున మనకు 262 రూపాయల కూలి కట్ చేశాం. ఇవాళ తునికా సమస్య కావచ్చు, లేకపోతే బట్వాడాల సమస్య కావచ్చు, లేకపోతే కార్మికులకు ఉత్పత్తి పెంపుదల కావచ్చు, ఇట్లా అనేక పోరాటాలు మన సంఘ నాయకత్వం కింద పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి చరిత్ర మన సంఘాలకు ఉండేది. ఇటువంటి దశలే ఇవాళ దేశంలో దోపిడీ లేనటువంటి వ్యవస్థ కావాలి, దోచుకునేటటువంటి పద్ధతి లేకుండా తీసుకురావాలి. ఆ వ్యవస్థ కోసమే మనము పని చేయాలని చెప్పేసి మనకు ఆ నాయకులు మనకు బాట చూపించారు. ఆ దాని వల్లనే మనము చాలా మంది రైతులు, నాయకులు, కార్యకర్తలు ఇవాళ వాళ్ళు చూపినటువంటి బాటలనే పని చేస్తున్నారు, ప్రయాణం అవుతున్నారు. ఇవాళ భారతదేశం అంతా మనం చూస్తే ఇదొక దేశ వ్యవస్థలో దోపిడీ వ్యవస్థ. వీళ్ళకు ఎన్నికలు అవసరం, ఓట్లు అవసరం, సీట్లు అవసరమే తప్ప మా పేద ప్రజల జీవన విధానాలు కానీ, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఇల్లున్నదా, భూమి ఉన్నదా, ఇవి మాత్రం వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ ఏం అవసరం, వల్ల ఓట్లు అవసరం. కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు అది కాదు. ప్రజల కష్టాలు అవసరం, ప్రజలకు ఉన్నటువంటి బాధలు పరిష్కారం చేయాలి. వాళ్ళు ఏ దశలో బతుకుతున్నారు, దీనికి మూలమైంది. ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఈ పద్ధతిలో ఉన్నారంటే ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వాలే మనం తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇవాళ కష్టాలు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వాలే మనకు పెడుతున్నాయి. మనం కష్టాలు పెట్టుకుంటలేం. మనకు తిండి కావాలి, బట్ట కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. కాబట్టి ఆ సమస్యల మీద మనము ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒకటి పోతే ఇంకొకటి తీసుకొచ్చేసి పెడుతున్నది పాలకవర్గ పార్టీ. అందుకే ఈ పార్టీలకు వ్యతిరేకమైనటువంటిది, భిన్నమైనటువంటిది ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. వీళ్ళ లక్షణం ఏంది, వీళ్ళ అంతిమ లక్ష్యం ఇది సోషలిస్టు సమాజాన్ని తీసుకొచ్చి పెట్టడం, దోపిడీ లేనటువంటి సమాజాన్ని తీసుకొచ్చి పెట్టడం, ఈ దోపిడీ లేనటువంటి వ్యవస్థ తీసుకొచ్చి పెట్టడం. దానికోసమే ఈ సంఘాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అందుకే ఈ సంఘాల నాయకత్వం కింద అనేక మంది రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మహిళా సంఘాలు ఉన్నారు.